హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల. ఈరోజు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక మంచి వార్తతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. కానీ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న మనవి. చాలామంది వీడియో చూస్తున్నారు. నేను చెప్పే విధానం అసలు నచ్చుతుందా లేదా, నేనేమన్నా మార్పులు చేసుకోవాలా అనేది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరినో అడిగే కంటే కూడా నా వ్యూవర్స్ని అడిగితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పే విధానం ఒకవేళ నచ్చలేదనుకోండి, దానికి సంబంధించి నేను మార్చుకుంటే నేను చాలా సంతోషిస్తా. వీడియోకి సంబంధించి చాలా వరకు ఏంటంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ప్రభుత్వ పథకాల గురించి కానీ, అలానే పలు శాఖల అంశాల నేపథ్యంలో భాగంగా నేనైతే వీడియోస్ చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకేమన్నా వీడియోస్ చేయాలా, సచివాలయాల గురించి కానీ, లేదన్నా ఇంకేమైనా ఉద్యోగస్తుల గురించి కానీ, ఏమైనా సమస్యల నేపథ్యంలో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు సంబంధించి కామెంట్ చేస్తే ఏమైనా సమస్యలు ఉంటే అవి నాకు చెప్పినట్లయితే ఆ సమస్యలు నేను యూట్యూబ్ ద్వారా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. నాకు 5,000 మందే ఉన్న సబ్స్క్రైబర్స్, ఎక్కువ లేరు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కావున మీ సమస్యలు నాకు తెలియజేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలను యూట్యూబ్ ద్వారా తెలియజేయడం వల్ల ఏంటంటే అవి కొన్ని పరిష్కారం అవుతాయని చెప్పేసి మనం నమ్మొచ్చు. కావున ఎవరైనా సరే నా యూట్యూబ్ చూసేవాళ్ళు మీకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా సమస్యలు ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఆ సమస్యలకు సంబంధించి నేను ఖచ్చితంగా వీడియో రూపంలో అందిస్తా. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే చాలా పథకాలు తీసుకుని వస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఆన్లైన్ వ్యవస్థను అయితే తీసుకుని రావడం జరిగింది. మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు అయితే ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉపాధి కల్పించేందుకు, వారికి ఆర్థిక భరోసా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అనేక కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నాయి. ఇక అలాంటిదే కంప్యూటర్ దీదీకా దుకాన్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా డిజిటల్ సేవలు అయితే అందించబోతున్నారు. గ్రామాలలో అయితే కంప్యూటర్ దీదీకా దుకాన్ కార్యక్రమాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా సుమారుగా 5 రాష్ట్రాల్లో అయితే ప్రయోగాత్మకంగా అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కంప్యూటర్ దీదీకా దుకాన్ కార్యక్రమాన్ని అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సెర్ఫ్ యూనిసెఫ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సంబంధించి అమలు జరగనుంది. ఇక ముఖ్యంగా మనం ముందుగా అసలు కంప్యూటర్ దీదీ అంటే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరణ అయితే మీకు నేను అందిస్తాను. కంప్యూటర్ దీదీకి సంబంధించి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల నుంచి డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండే ఒక మహిళనైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపిక చేస్తారు. ఇంటరు, డిగ్రీ వంటి కోర్సులు చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. వీరిని కంప్యూటర్ దీదీలుగా నియమిస్తారు. వీరికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ల్యాప్టాప్లు కూడా అందిస్తారు. కంప్యూటర్ దీదీల పని ఏంటంటే ఖచ్చితంగా ఈ కంప్యూటర్ల దీదీలకు సంబంధించి వారికి కేటాయించిన కార్యాలయాల్లో ఉంటూ, అంటే గ్రామాలకు సంబంధించి డిజిటల్ సేవలు అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వారికి 50,000 రూపాయల రుణం కూడా ఏర్పాటు చేస్తారు. తక్కువ వడ్డీతో అందించే రుణ సహాయంతో కంప్యూటర్లు ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన బల్లాలు, ఇంటర్నెట్ కనెక్షను, కుర్చీలు వంటివి సమకూర్చుకోవచ్చు. ఏది వాళ్ళకి ఎక్కడైతే గ్రామంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తారో ఆ కార్యాలయంలో ఇవన్నీ ఆ 50,000 రూపాయలతో అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. కంప్యూటర్ దీదీలు ప్రజలకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు, టికెట్ల బుకింగ్ వంటి డిజిటల్ సేవలు అయితే అందిస్తారు. మనకి ఇప్పుడు మీ సేవకు సంబంధించి ప్రతినిత్యం కూడా మనం మీ సేవలకు వెళ్తున్నాం. అలా వెళ్లకుండా గ్రామాల్లోనే ఈ కంప్యూటర్ దీదీల ద్వారా ప్రతిదీ కూడా మనం నిర్వహించుకోవచ్చు. ఇక దీదీకా దుకాన్ అంటే ఏమిటి మీకు తెలియజేస్తాను. ఇక దీదీకా దుకాన్ అంటే ఏమిటంటే, దీదీకా దుకాన్ కార్యక్రమం కింద మహిళలకు సంబంధించి ఆన్లైన్ మార్కెటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. డ్వాక్రా సంఘాల నుంచి ఎంపిక చేసిన మహిళలకు సంబంధించి ఆన్లైన్ మార్కెటింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా
ప్రజలకు అవసరమైన వాటిని ఈ కామర్స్ సంస్థల ద్వారా తక్కువ ధరకే ఆన్లైన్ ద్వారా తెప్పించుకునేలా అమ్మేలా శిక్షణ కూడా ఇస్తారు. కంప్యూటర్ దీదిక దుకాణ కార్యక్రమం ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందడంతో పాటుగా మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. ప్రతి వ్యవస్థ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు మనం మీ సేవకి వెళ్ళాలన్నా మండలంలోకి వెళ్ళాలా, ఇంకా అదేనా ప్రతిదీ కూడా ఆన్లైన్ వ్యవస్థతోనే ముడిపడి ఉంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో గనక ఒక కార్యాలయం ఏర్పాటు చేసి కనుక ఇప్పుడు డ్వాక్రా మహిళలే ఉండొచ్చు, ప్రజలే ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ వ్యవస్థలు అయితే చాలా వరకు ఈ కార్యాలయాలు కనుక ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుతారు. ఆ మహిళలు కూడా ప్రజలకు కూడా సేవలు అందించినట్లుగా అవుతారు. ప్రతి నిత్యం కూడా గ్రామం నుండి మండలానికి రావాలి ఏదన్నా ఆన్లైన్ సేవలు కావాలంటే. మరి అదే కనుక గ్రామంలో ఉండి ఈ మహిళలు కనుక ఉన్నట్లయితే వీరికి సంబంధించి ఏమైంది, ప్రతిదీ కూడా ఆన్లైన్లో మనం వెంబటే పని చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు రావటం వల్లే కదా చాలా వరకు ఇప్పుడు ఏం చెప్పుకుంటారు, గ్రామ సచివాలయాలు రావటం వల్ల ప్రభుత్వ సేవలు అనేవి చాలా వరకు గ్రామాల్లో దొరుకుతున్నాయని చెప్పేసి అధికారులు మాట్లాడతారు. అదేవిధంగా ఆన్లైన్ వ్యవస్థకు సంబంధించి ప్రతిదీ కూడా మండలానికి వెళ్ళి చేయించుకునే పని కంటే కూడా గ్రామంలోనే ఒక కార్యాలయం ఉన్నట్లయితే మనం అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు. ఏదైనా తిరుపతి వెళ్ళాలి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, ఏదైనా ఊరు వెళ్ళాలి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, ఏదైనా ప్రతిదీ కూడా ఏదైనా ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతిదీ కూడా ఆన్లైన్కి సంబంధించిందే. ఏదైనా జాబ్కి వెళ్ళాలి, ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళాలి, ప్రతి అంశం కూడా వీరికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏం జరిగిద్దంటే ఆ గ్రామంలోనే వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉంచడం వల్ల మనం వెంటనే వెళ్ళి ఆ పని చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అందువల్ల ఈ దీదికా దుకాన్ సంబంధించి మనకైతే ప్రజలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉండటం వల్ల మనకు కూడా సేవలు అందుబాటులో ఉంటాయి, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించి. అయితే ఇంకేదైనా ఈ విషయానికి సంబంధించి ఏమైనా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే సంబంధిత వెలుగు అధికారులను కనుక మీరు కనుక సంప్రదించినట్టయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ కూడా మీకు అందిస్తారు. అలానే మీకు సంబంధించి వీడియో నచ్చినట్టయితే చెప్పా కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితేనే. అలానే నేను మాట్లాడే విధానం కనుక మీకు నచ్చితే చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చింది, మీరు మాట్లాడే విధానం బాగుందని. లేదా నేను మాట్లాడే విధానం నచ్చకపోతే చెప్తే నేను నా సంబంధిత విషయాలను అయితే నేను కొన్ని మార్పులు చేసుకుంటాను. థ్యాంక్ యూ. మీ కార్తీక్ ఉంగరాల.